జిఆర్ఈ టోఫెల్ రాయకపోయినా కూడా యుఎస్ యూకేలలో చదువుకునే అవకాశం ఉంది అని చెప్పారు మీరు ఇంతకుముందు. అవునండి. వీసా యాక్సెస్ కంపెనీ ద్వారా ఎవరైనా పంపించారా? సో మనం యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్మిషన్స్ అప్లై చేసుకుంటున్నప్పుడు అక్కడున్న యూనివర్సిటీ యొక్క రిక్వైర్మెంట్లో మేజర్గా ఇంగ్లీష్ ఫ్లూయెంట్ టెస్ట్ జిఆర్ఈ ఆర్ టోఫెల్. సో ఈ స్కోర్స్ని బేస్ చేసుకొని మనకి యూఎస్ఆర్ యూకే అంటే రిమైన్ ఎనీ అదర్ కంట్రీస్ అడ్మిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ సమ్ కేసెస్ సినారియోలో జిఆర్ టోఫెల్ అనే స్కోర్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ టెస్ట్ లేకపోయినా కానీ మేము అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తాము. మా కన్సర్న్ నుంచి సెటిల్ అయిపోయిన స్టూడెంట్స్ అప్ టు ఒక 7,000 to 8,000 స్టూడెంట్స్ ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. దే గాట్ H1B వీసా ఆల్సో ప్రజెంట్ జాబ్లో కూడా ఉన్నారు వాళ్ళు. రీసెంట్గా ఖమ్మం నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు. సో వాళ్ళ ఫాదర్ నాకు వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఫ్రెండ్. సో మన కన్సల్టెన్సీకి వచ్చి వాళ్ళు అడిగింది ఏంటి, సో వాళ్ళు ఆ బాబుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎగ్జామ్స్ ఏమైనా రాశారా? సో ఏమీ రాయలేదు, కానీ నేను యూఎస్కి వెళ్ళాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళ ఫాదర్ ఇంటెన్షన్ బాబుని తీసుకెళ్ళి యూఎస్ సెట్ చేయాలి. సో స్టూడెంట్కి వచ్చేసి 28 బ్యాక్లాగ్స్, 2 years గ్యాప్. ఇప్పుడు దానికి అడ్మిషన్ కావాలి. ఎలా మార్చి తనకి గ్రాడ్యుయేషన్ కావాలి. గ్రాడ్యుయేషన్ పేరెంట్స్కి కూడా వీసా సప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీక్లో పేరెంట్స్ కూడా వీసా అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు మాకు ఎవ్రీ టైం వాళ్ళు మాకు ఇచ్చిన రిఫరెన్స్ ద్వారా వాళ్ళ రిలేటివ్స్లోనే మేము ఆ అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ అని ఇంకొక 6 to 7 members అక్కడే రీప్లేస్మెంట్ ఇచ్చాము మేము సేమ్ యూనివర్సిటీకి.